నింద వేయటము ఈజీనే, నోటి మాటే కదా, ఫ్రీగా వచ్చేస్తుంది. దీనికి డబ్బులు కట్టాలా? ఈ నోటికి రీఛార్జ్ ఏమైనా చేయాలా? అవసరంలా. నోటి మాట ఫ్రీగా వస్తుంది. అబద్ధం చెప్పడం కూడా ఈజీ, ఎందుకంటే నోటి మాట ఫ్రీ, ఎలా అయినా మాట్లాడేయచ్చు. నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని నిజం చేసి ఎలా అయినా ఈ నోటితో మనం మాట్లాడేయచ్చు. కానీ ఆ మాటల ద్వారా ఎన్ని జీవితాలు, స్టాండర్డ్ గా ఉండాల్సిన జీవితాలు, ఎన్నో జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి. కాబట్టి నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. మనం హ్యాపీగా బ్రతుకుతున్నామనో, లగ్జరీగా బ్రతుకుతున్నామనో మనలో చిరునవ్వు చూసో నిందలు వేస్తానే ఉంటారు. చెప్పాను కదండి, నోటి మాట ఏంటి? ఫ్రీ. రీఛార్జ్ అవసరంలా, అన్లిమిటెడ్ రీఛార్జ్ అవసరంలా, దీనికి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నిందలు వేయటము ఈజీయే. కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఆ మౌనంలో మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి. సమ్టైమ్స్ సైలెన్స్ ఈస్ ద బెటర్ ఇన్ అన్నెసరీ డ్రామాస్. కొన్నిసార్లు అన్యాయమైన తీర్పులు మనకు జరుగుతూ ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉండడమే చాలా బెటర్. కానీ ప్రతి కన్నును దేవుడు చూస్తూ ఉంది. లోకంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో కానీ ప్రతిదీ దేవుడు మనం చూస్తూ ఉంటాడు.